బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ప్రస్తుతం ఈ రాసలీలల వీడియోలు. మహిళలతో రవికుమార్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు వినిపించాయి. మరికొన్ని రోజుల్లో రిటైర్డ్ కాబోతున్నాడు ఈ జనరల్ మేనేజర్. పిఎం పాలెంలోని ఎంవివి సిటీలో ప్లాట్ నంబర్ 8088లో విదేశీ మద్యం విక్రయిస్తున్నారు అనే సమాచారంతో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సోదాలు నిర్వహించింది. రవికుమార్ ఇంట్లో భారీగా మద్యం, అది కూడా విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఆ టాస్క్ ఫోర్స్ పోలీసులు. డిఫెన్స్, ఇతర రాష్ట్రాలతో పాటు విదేశీ మద్యం భారీగా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 67 బాటిల్స్ స్వాధీనం చేసుకుంది ఎక్సైజ్ శాఖ. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు రవికుమార్. తీగలాగితే డొంక కదిరింది అనే చందం మనం వింటూ ఉంటాం కదా. ప్రస్తుతం రవికుమార్ విషయంలో కూడా అదే జరిగింది. అక్కడ ఏదో తేడా కొడుతోంది అనే అనుమానంతో అక్కడికి వెళ్ళిన పోలీసులకు షాకుల మీద షాకులు తగిలాయనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ సివిల్ విభాగంలో జనరల్ మేనేజర్గా ఉన్నాడు రవికుమార్. అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ రాసలీల వీడియోలు, ఈ రాసలీలకు సంబంధించిన వీడియోలు. అదేంటి రాసలీల వీడియో అంటున్నారు, ఎందుకు చూపించట్లేదనే ఒక అనుమానం మీకు వస్తుంది కదా, అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఎంత ఇబ్బందికరంగా ఉందంటే వాటి గురించి మాట్లాడాలంటే కూడా అంత అసభ్యకరంగా, అంత అభ్యంతరకరంగా, అంత ఇంకా అంతకుమించి ఏం పదాలు వాడాలో ఒకసారి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. దట్టు ఒక మన బౌండరీస్కి కట్టుబడి మాట్లాడతాంగా, కాబట్టి నేను మిమ్మల్ని ఆ ప్రశ్న అడగడం జరుగుతోంది. ఆ జనరల్ మేనేజర్ రవికుమార్ రాసలీలకు సంబంధించి కొన్ని వీడియోస్ మీరు చూడొచ్చు. అదిగోండి ఎంత దుర్మార్గం అంటే వాటిని మళ్ళీ రికార్డ్ చేసుకుంటున్న సిచ్యువేషన్. చేస్తోందే తప్పు, దాని మీద మళ్ళీ వాటి రికార్డింగ్ ఒకటి. తను చేసిందే తప్పు, చేస్తోందే తప్పు. మీరు మెడలో ఐడెంటిటీ కార్డు కూడా చూడొచ్చు. అంటే ఎంత ధైర్యం ఉండాలి ఒక వ్యక్తికి, ఎంత ధైర్యం ఉండాలి. మరీ ముఖ్యంగా తన ఉద్యోగం మీద బాధ్యత రాహిత్యం ఉంటే ఎలా ఉంటుందో, నన్నెవడు ఏం చేయలేడులే అని ఒక పొగరుంటే ఎలా ఉంటుంది అనే అంశానికి సంబంధించి ఆ వ్యక్తిలో మీరు కరెక్ట్గా చూడొచ్చు. ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూడండి. సో కాల్డ్ జనరల్ మేనేజర్, ఇదేనా నీ పద్ధతి? స్టీల్ ప్లాంట్లో కొన్ని లక్షల మంది పనిచేశారు. కొన్ని వేల మంది, కొన్ని వందల మంది ఇంకా పనిచేస్తూనే ఉన్నారు, పనిచేస్తారు కూడా. దాని మీద బతికి, దాని మీద తమ జీవితాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. నీలా జీవితాలు నాశనం చేస్తున్న వాళ్ళకి సంబంధించి ఇక్కడ చర్చించుకుంటున్నారంటే అర్థం చేసుకో. రాసలీలల వీడియోలు మరి ముఖ్యంగా చూడండి, ఎంత దారుణం ఇది, ఎంత దుర్మార్గం ఇది. అయితే ఎప్పుడైతే రాసలీల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయో, దీంతోపాటు మహిళలతో ఈ రవికుమార్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఆరోపణలు వినిపించాయి. ఈ సో కాల్డ్ జనరల్ మేనేజర్ మరికొద్ది రోజుల్లో రిటైర్డ్ కావాల్సిన వ్యక్తి. ఈయన రిటైర్డ్ కావాల్సిన వ్యక్తికి నీకు అవసరమా ఈ రాసలీలలు? నీకు అవసరమారా అని చెప్పి, ఇది నేనంటున్న మాట కాదు, ఆ సదరు మహిళ అంటున్న మాట. కొన్ని వీడియోలు మరింత అభ్యంతరకరంగా, అసభ్యంగా ఉన్నాయండి. ఎంత దుర్మార్గం అంటే వాటి గురించి మాటల్లో చెప్పలేనంత నీచంగా ఉన్నాయి, అంత దుర్మార్గంగా ఉన్నాయి. పిఎం పాలెంలో ఎంవివి సిటీ అని ఉంది. అక్కడ ఫ్లాట్ నంబర్ 8088లో విదేశీ మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడ సోదాలకు వెళ్ళారు. వెళ్ళిన పోలీసులకి ఇతగాడి రాసలీల వీడియోలకు సంబంధించి చర్చ జరుగుతున్న క్రమంలో ఇతగాడి ఇంట్లో భారీగా విదేశీ మద్యం స్వాధీనం. అసలు ఏ ఉద్యోగం చేస్తున్నావయ్యా నువ్వు? స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేస్తున్నావా? స్టీల్ ప్లాంట్ పేరు చెప్పుకొని అడ్డదిట్టమైన ఉద్యోగాలు చేస్తున్నావా? ఇదే క్వశ్చన్ రైస్ అవుతుంది ఈ కథను చూసే ఎవరికైనా, నాతో సైతం. మరి ముఖ్యంగా డిఫెన్స్ కావచ్చు, ఇతర రాష్ట్రాలతో పాటు విదేశీ మద్యం భారీగా స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు మొత్తం 67 బాటిల్స్ని స్వాధీనం చేసుకుంది ఎక్సైజ్ శాఖ. ప్రస్తుతం ఈ రవికుమార్ పరారీలో ఉన్నాడు. ఇతగాడి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేసింది పోలీసు శాఖ. ఎక్కడ ఉన్నా పట్టుకొని తీరుతా ఉంటోంది. ఎందుకంటే ఓ పక్క మహిళల వేధింపులు, అంటే మహిళలను వేధించిన ఇతగాడికి సంబంధించి, దాంతోపాటు ఇప్పుడు విదేశీ మద్యం. ఇతగాడి గురించి మాట్లాడుతూ ఉంటే బహుశా చిట్ట ఇంకా బయటకు వస్తూనే ఉంటుంది అనుకొని చెప్పుకోవాలి.
ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తుందని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శివరామకృష్ణ, ప్రస్తుతం ఇతగాడికి సంబంధించి ఎక్కడున్నారు? వేరే బోర్డ్స్ అంటూ ఉంటాం సాధారణంగా. ఎక్కడున్నారు? గాలింపు చర్యలు ఎంతవరకు వచ్చాయి? పట్టుబడ్డా? సచిన్, స్టీల్ ప్లాంట్ లో జిఎం కింద చేస్తున్న పసుపులేటి రవికుమార్ ఉదంతం ఇదంతా ఇప్పుడు మనం మాట్లాడుకుందంతా ఆయన గారి ఉదంతం అనే చెప్పాలి. నిజంగా ప్రధానంగా జిఎం పొజిషన్ లో ఉండి ఒక మంచి పొజిషన్, రేపు రిటైర్ అయిపోతున్నారు. ఈ నెలాఖరికల్లా ఈ మంత్ ఎండ్ రిటైర్ అవుతున్న నేపథ్యంలో అయితే ఈ ముందు విదేశీ మద్యం బాటిల్స్ ఇంట్లో అయితే ఆయన అమ్మడానికి ఉంచుకున్నాడా లేదంటే రిటైర్మెంట్ ఫంక్షన్ కి పార్టీ ఇద్దామని ఉంచుకున్నాడా అని పక్కన పెడితే, నిజంగా ఈయన ఆఫీస్లో సిస్టమ్స్ లో ఈయన చేసిన రాస క్రీడలు మొత్తం అంతా సిస్టమ్ లో డంప్ అయితే పెట్టుకున్నాడు. అయితే వాళ్ళు ఈ ఆఫీస్ సంబంధించి మొత్తం వాళ్ళ కొలీగ్స్, మహిళా కొలీగ్స్ వీళ్ళంతా ఆ సిస్టమ్ లో ఉన్న డంప్ అంతా తీసి మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఎందుకంటే ఈయన ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడు. అలాగే ఈయన్ని బయట పెడితే మిగతా హెచ్ఓడీలు కూడా వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు అయితే చేపడతారని చెప్పిన భయంతో ఇవన్నీ మొత్తం అంతా సోషల్ మీడియాలో అయితే వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రవికుమార్, పసుపులేటి రవికుమార్ జిఎంగా చేస్తున్నప్పుడు ఈ మంత్ ఎండ్కి రిటైర్ అవుతున్న ఈ ప్రబుద్ధుడనే చెప్పాలి. నిజంగా ఆయన్ని అంటే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడే పరిస్థితి అయితే లేదు ఇక్కడ. మొత్తం మీద ఆయన ఈ మొత్తం మద్యం బాటిల్ బయటికి రావడం, అలాగే అట్ ది సేమ్ టైం సైమల్టేనియస్ గా ఈయన రాస క్రీడలకు సంబంధించి మొత్తం అంత వీడియోస్ అన్ని బయటికి రావడంతో మొత్తం ఒక హాట్ టాపిక్ గా తయారాడు విశాఖలో. నిజంగా ఈయన ఈ మద్యం బాటిల్స్ దొరికిన వెంటనే ఈయన అయితే ప్రస్తుతానికైతే పోలీసులు ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు ఏంటని చెప్పి అయితే చేస్తున్నాడు. అయితే ఈ మంత్ ఎండ్కి అయితే మొత్తం స్టీల్ ప్లాంట్ ఆఫీస్ అయితే సబ్మిట్ చేసి తను రిటైర్మెంట్ మొత్తాన్ని సబ్మిట్ చేయాల్సిన నేపథ్యంలో రావాల్సి అయితే ఉంది. అయితే ఎప్పుడైతే ఈ మద్యం బాటిల్స్ ఇంట్లో దొరకడంతో అప్పటి నుంచి అప్ స్కాన్ లో ఉన్నాడు ఈ రవికుమార్. ఏదైనా నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. నిజంగా తోటి మహిళలకి ఎంకరేజ్ చేయాల్సింది పోయి తోటి మహిళల్ని అయితే తను ఈ విధంగా టార్చర్ పెట్టి ఈ విధంగా లైంగిక వేధింపులు చేసి మీకు అంటే ఇంతవరకు ఎంతమంది మహిళలు కంప్లైంట్ ఇచ్చారు? ఆ కంప్లైంట్ లో ఏమని చెప్పుకొచ్చారు ఇతగాడి రాసలీల గురించి, ఇతగాడి టార్చర్ గురించి? సచిన్, ఇప్పటి వరకు అయితే కంప్లైంట్ అయితే ఎవరు ఇచ్చిన దాఖలా లేదు. ఓన్లీ మద్యం బాటిల్స్ దొరకడంతోనే ఎక్సైజ్ వాళ్ళు రైడ్ చేసి మద్యం బాటిల్స్ మీద కేసు అయితే నమోదైంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ సైమల్టేనియస్ గా ఈ వీడియోస్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మొత్తం ఆ వ్యక్తి మద్యం బాటిల్స్ దొరికిన ఆ రవికుమార్, ఈ జిఎం రవికుమార్ ఒకలే అని చెప్పి మొత్తం మీద ఈ రెండు ఐటమ్స్ మీద మొత్తం అంతా వైజాగ్ లో అయితే ఈ వార్త అయితే వైరల్ అవుతుంది. అయితే ఈయన జాబులు ఇప్పిస్తానని చెప్పి మొత్తం మహిళలందరినీ ఇలా వేధిస్తున్నాడని చెప్పి ఈ నేపథ్యంలో అయితే మట్టుకి ఈ మహిళలంతా లేదంటే తోటి విద్యార్థులు, ఆఫీసులకు సంబంధించి స్టీల్ ప్లాంట్ సంబంధించిన వాళ్ళంతా ఈ వీడియోస్ క్యాచ్ చేసి ఆయన సిస్టంలో ఉన్న వీడియోస్ అంతా బయట తీసి సోషల్ మీడియాలో వైరల్ అయితే చేయడం అయితే జరిగింది. సచిన్, రైట్, ఇప్పటికీ మొత్తం ఆ సిస్టంలో ఉన్న డేటానంతా పోలీసులు స్వాధీనం చేసుకున్నారా? ఎందుకంటే స్వాధీనం చేసుకున్న తర్వాత ఇతగాడి వేధింపుల అంశం మీద ఒకరితో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆయా బాధితులతో